సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఊయలలో ఆదమర్చి నిద్రిస్తున్న దేవశర్మ కొడుకును ఒక త్రాచుపాము కాటేయబోతుంది. ముంగిస ధైర్యంగా పాముతో కొట్లాడి చివరికి దాన్ని చంపేస్తుంది. ఈ ఘర్షణలో ముంగిస నోటికి శరీరానికి అంతా పాము రక్తం అంటుకుంటుంది. ఇంతలో దేవశర్మ ఇంటి ముందున్న వరండాలోకి వస్తాడు. ముంగిస లోపల నుండి పరిగెత్తుకు వచ్చి తోకాడిస్తూ తాను చేసిన ఘనకార్యం చెప్పబోతుంది. అయితే ముంగిస వంటి నిండా ఉన్న రక్తాన్ని చూసి దేవశర్మ అపార్థం చేసుకుంటాడు. తన కొడుకును ముంగిస కరిచి చంపేసిందేమోనని భయపడతాడు. వెంటనే పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకొని ముంగిసని కొట్టి చంపేస్తాడు. భయంగా ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. అతడేం చూశాడో ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈరోజు మన సఖీ ఫ్యాషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ఇష్ట సఖీకి వచ్చిందండి. ఇక్కడ మనతో పాటు ఫ్యాషన్ డిజైనర్ దివ్య ఉన్నారు. మరి ఈరోజు ఎటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ ని చూపించబోతున్నారో దివ్యాని అడిగి తెలుసుకుందాం. హాయ్ దివ్య. హాయ్ అండి. దివ్య, ఈరోజు ఏం చూపించబోతున్నారు? మా లెహంగాస్ అండి. లెహంగాస్. ఈ లెహంగాస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటాయి? చిన్నపిల్లల నుంచి ఉన్నాయండి. చిన్నపిల్లల నుంచి పెద్ద ఏజ్ దాకా ఉన్నాయి. సో ఎవరికైనా బాగుంటాయి. అవునండి. ఈ లెహంగాస్లో జనరల్గా యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఏంటి? నెట్, షిఫాన్, బనారస్, జూట్. సో నెట్, షిఫాన్, బనారస్, జూట్ వీటన్నిటితోని మనం లెహంగాస్ స్టిచ్ చేయించుకోవచ్చు. చేయించండి. సో మరి ఈరోజు మా సకులు కొన్ని మోడల్స్ చూపిస్తామండి. ఇది లంగా అండి, నెట్ లంగా. ఇది సాఫ్ట్ నెట్ అండి. సాఫ్ట్ నెట్. యా, ఓకే. ఇది యాక్చువల్లీ ప్లెయిన్ నెట్ ని తీసేసుకొని మేము ఇలా జ్యువెలరీ వర్క్ చేసాం. కలీ వైజ్ గా చేసామండి. ఇది వర్క్ వచ్చేసి కలీ వర్క్ లో లైక్ స్మాల్ టు బిగ్, మిడిల్ లో వచ్చేసి ఇలా బంచెస్ అనేది యాడ్ చేసాం. అప్లిక్ వర్క్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి జ్యువెలరీ వర్క్. ఓకే. సో మరి ఈ లేస్ మీద యూజ్ చేసింది ఏంటి? ఇది కుందన్ అండి. ఇది జర్దోజీ అండ్ కుందన్ వర్క్ తోని యూజ్ చేసాం. ఓకే. సో ఇదంతా జర్దోజీ అండ్ కుందన్ వర్క్ తో ఒక లేస్ ఇచ్చి మళ్ళీ కింద కలర్ మార్చేశారు. మరి దీని బ్లౌజ్ ఏది? చూపిస్తానండి. బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇదంతా జ్యువెలరీ వర్క్ వస్తుంది. లంగాకైతే ఎలా అయితే హైలైట్ చేసామో బ్లౌజ్ ని కూడా ఇలా హైలైట్ చేసాం. ఇది మనకి బ్లౌజ్ అంతా ఈ కింద మొత్తం బార్డర్ ఇచ్చాం. కుందన్ అండ్ సరస్వతి స్టోన్స్ తో ఇచ్చాం. ఇది వేసుకుంటే మనకి అనేది అర్థమవుతుందండి. ఇదంతా కట్ షేప్ లో వస్తుంది. ప్రజెంట్ కట్ షేప్ అనేది ఫ్యాషన్. సో ఇలా రన్ అవుతుంది ఇప్పుడు ఇది. మరి దుపట్టా ఏమి ఇచ్చారు? దుపట్టా వచ్చేసి పింక్ ఇచ్చామండి. కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చాం. సో గ్రీన్ కలర్ యూజ్ చేసాం కాబట్టి సో గ్రీన్ ఇచ్చాం. బార్డర్స్ అనేది గ్రీన్ లో ఇచ్చాం. ఇవన్నీ పోల్కా డాట్స్ లో డిజైన్ చేసాం. ఇదంతా పిటాయి వర్క్ అంటారండి. పిటాయి వర్క్. ఓకే. సో మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది? ఇది 20,000 ఉంటుందండి. 20,000 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరొక లెహంగా చూపిస్తారా? ఇది పింక్ నెట్ లంగా అండి. లంగా మొత్తం ప్లెయిన్ ఉంటుంది. ఇది నెట్టెడ్ కదా? అవునండి, సాఫ్ట్ నెట్. స్మూత్ గా ఉంటుంది. చాలా స్మూత్ గా ఉంది. అండ్ రింకిల్స్ పడవా దీనికి? రాదండి. ఓకే. వితౌట్ ఐరన్. ఓకే. సో మెయింటెనెన్స్ ఫ్రీ, ఐరన్ చేసుకోవచ్చు. పైనంతా ప్లెయిన్ ఇచ్చారు కదా కలీస్ అంతా. అండ్ బార్డర్ దగ్గర వర్క్ ఇచ్చామండి. సో మరి ఇదేం వర్క్? ఇది జ్యువెలరీ బార్డర్ అండి. ఇదంతా యాంటిక్ కలర్ తోని ఇచ్చాం జ్యువెలరీ. ఇదంతా స్టోన్ వర్క్. ఓకే. చైన్ యూజ్ చేసి చేసాం ఇలా. అండ్ ఇది కుందన్, మెరూన్ కుందన్ ఇచ్చాం. సో యాంటిక్ వర్క్, కుందన్స్, స్వరాస్కి స్టోన్స్ యూజ్ చేశారు ఈ బార్డర్ లోని. మరి దీని కింద ఇచ్చిన ఈ 3 టైప్స్ ఆఫ్ బార్డర్స్ వస్తాయి. ఒకటి గ్రీన్ బనారస్ వస్తుందండి, రా సిల్క్ వైలెట్ వస్తుంది, అండ్ మస్టర్డ్ కలర్ అనేది ఇది కూడా ప్యూర్ బనారస్ తోని చేస్తామండి. సో మరి దీని బ్లౌజ్ ఏమి ఇచ్చారు? దీని బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ వస్తుందండి. వావ్, పింక్ కి పర్పుల్ కలర్ చాలా బాగుంది కాంట్రాస్ట్ లోని. అండ్ మనకి లెహంగాలో ఇచ్చిన సేమ్ డిజైన్ ని మళ్ళీ బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ కింది సైడ్ లో ఇలా ఇచ్చాం. ఓకే. అండ్ లెహంగాలో యూజ్ చేసిన రా సిల్క్ వైలెట్ కలరే మళ్ళీ ఇక్కడ ప్యాచెస్ వేసారు. అండ్ ఇవన్నీ సరస్కి స్టోన్స్ అండి. ఓకే. అండ్ ఈ నెక్ డిఫరెంట్ గా ఇచ్చారండి. పాట్ షేప్ నెక్ ఇచ్చామండి. పాట్ షేప్. ఓకే. సో మరి దీనికి దుపట్టా ఏమి ఇచ్చారు? దుపట్టా వచ్చేసి పర్పుల్ కలర్ వస్తుందండి. అంటే బ్లౌజ్ పర్పుల్ ఇచ్చారు కాబట్టి దుపట్టా కూడా పర్పుల్. మరి బార్డర్స్ అండ్ ఆరెంజ్ ఇచ్చారు. లెహంగా అంతా పింక్ కదా, డిఫరెంట్ గా ఉంటుందండి. వేసుకుంటే అట్రాక్టివ్ గా లుక్ ఉంటుంది. సో మనం ఈ లెహంగా కొనుక్కుంటే ఆల్మోస్ట్ ఆల్ కలర్స్ ఉన్నట్టే అనమాట. మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత? ఇది 18 అండి. 18,000. ఓకే. సో 18,000 రూపీస్ నుంచి ఇలాంటి లెహంగాస్ మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇది ఇంకో లంగా అండి. ఇది డిఫరెంట్ గా ఉంది కదా. ఇందాక మనం చూసింది నెట్, లోపల ఉన్న మెటీరియల్ రెండు ఒకటే కలర్ చూసాము. ఇది డిఫరెంట్.
ఇది ఇన్సైడ్ వచ్చేసి బనారస్ ఇచ్చామండి, రెడ్ కలర్ ఇంక్ బ్లూ లంగా అండ్ ఇన్సైడ్ వచ్చేసి బనారస్. ఇది అప్లిక్ వర్క్ అండి. ఇది అనేది వెల్వెట్ క్లాత్ తో చేసాం. వెల్వెట్ ఇచ్చేసి చుట్టూ జర్దోజీ వర్క్ ఇచ్చామండి. మిడిల్లో కుందన్ ఇచ్చేసి చుట్టూ చైన్ వర్క్ ఇచ్చాం అండ్ కుందన్ వర్క్ కూడా ఇచ్చాం అండ్ జర్దోజీ వర్క్. సో మరి దీని బ్లౌజ్ ఏమి ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి. మనం ఏదైతే బార్డర్ యూజ్ చేసామో ఆ బార్డర్ ని బ్లౌజ్ కి యూజ్ చేసాం. ఓకే. అండ్ ఇక్కడ యూజ్ చేసిన లెహంగాలో యూజ్ చేసిన సేమ్ అప్లిక్ వర్క్ ని మళ్ళీ ఇక్కడ బ్లౌజ్ కూడా ఇచ్చారు. అండ్ నెక్ అంతా కూడా మస్టర్డ్ మీదన ఇలాంటి వర్క్ ని అప్లై చేసాం అండ్ బ్లౌజ్ ని హైలైట్ చేసామండి. స్లీవ్స్ మళ్ళీ మనకి లెహంగా ఉన్న బ్లూ కలర్ నెట్టెడ్ ఇచ్చాం, కట్ వర్క్. అండ్ ఇందులో యూజ్ చేసిన పెద్ద కుందన్ని మళ్ళీ ఇక్కడ బిగ్ సైజ్ కుందని షోల్డర్ మీద యూజ్ చేశారు. ఓకే. సో మరి దీనికి దుపట్టా ఏమి ఇచ్చారు? దుపట్టా ఇలా ఉంటుంది. సో దుపట్టా అంతా మస్టర్డ్ ఇచ్చారు, అంటే బ్లౌజ్కి మనకి ఇక్కడ నెక్లోని మస్టర్డ్ యూజ్ చేశారు కదా, అలాగే దుపట్టాకు కూడా మస్టర్డ్, ప్లెయిన్ మస్టర్డ్ తీసుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి నేవీ బ్లూకి డార్క్ కలర్ కదా, కొంచెం కాంట్రాస్ట్లోని వేరే ఏదైనా లైట్ కలర్ అంటే మస్టర్డ్ బాగుంటుంది. మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 16,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రైస్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది. దాంట్లోనే ఇది ఒక లంగా అండి, ఎల్లో కలర్. యా, ఇది పైన కూడా నెట్టెడ్ యూజ్ చేస్తారు, లోపల సాటిన్. ఈ షైనింగ్ చూడగానే సాటిన్ అని అర్థమైపోతుంది. ఓకే. సో మరి ఈ బార్డర్లో ఇచ్చిన ఈ డిజైన్ ఏంటి? ఇది అప్లిక్ వర్క్ అండి. ఇది గ్రీన్ బేస్ ఇచ్చేసాం. మనం డిఫరెంట్ కలర్స్ అనేది యూజ్ చేసాం. పికాక్లో అయితే ఏ కలర్స్ అయితే ఉంటాయో అలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసాం. ఇంక్ బ్లూ అండ్ రెడ్స్, గ్రీన్స్, పింక్స్, పర్పుల్. ఇదంతా వర్క్ ఏంటి? ఇది పిటాయ్ వర్క్ అండి, పిటాయ్ వర్క్ అండ్ చైన్ వర్క్ కూడా ఇచ్చాం ఇలా. ఓకే. సో మరి నెక్స్ట్ ఈ బార్డర్, ఇది యాంటిక్ అండి. ఓకే. అండ్ దీని తర్వాత మళ్ళీ చిన్న రెడ్ రా సిల్క్ తో ఇచ్చాం. ఈ స్లిమ్ బార్డర్ అన్నది రా సిల్క్. అండ్ నెక్స్ట్ ఈ వర్క్ కనిపిస్తుంది, ఇదేంటి? ఎంబ్రాయిడరీ బార్డర్ అండి. ఇది ఎంబ్రాయిడరీ బార్డర్. మరి దీనికి బ్లౌజ్ ఏమి ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వస్తుందండి. ఇది మల్టీ కలర్ కదా, గ్రీన్, పింక్, బ్లూ అన్నీ ఉన్నాయి ఇందులోని. ప్యాటర్న్ బ్లౌజ్ లా చేసాం ఇది. ఓకే. దీనికి సైడ్ జిప్ ఇచ్చారా? సైడ్ జిప్ ఇచ్చాం. కస్టమర్ చాయిస్ ప్రకారం కూడా జిప్స్ ఆర్ ఫ్రంట్ బటన్స్ లైక్ మార్చేస్తూ ఉంటాం. మరి దీనికి దుపట్టా ఏమి ఇచ్చారు? దుపట్టా వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ లో అండి. కంప్లీట్లీ డిఫరెంట్ కదా, ఎల్లో, గ్రీన్, పింక్ మనకి లెహంగాలో యూజ్ చేశారు. దుపట్టా మాత్రం ఆరెంజ్. అండ్ దీని బార్డర్ సేమ్ మనకి లంగాలో యూజ్ చేసిన బార్డరే యూజ్ చేస్తారు. సో ఇది ఏం వర్క్? ఇది పీటా వర్క్ అండి. ఇది పోల్కా డాట్ షేప్ లో ఇచ్చాం. ఇది దీనిలో కుందన్ ఇచ్చేసి చుట్టూ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చామండి. చుట్టూ సర్కిల్ చుట్టూ థ్రెడ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇందులో కూడా కస్టమర్ చాయిస్ బట్టి ఎలాంటి షేడ్ కావాలంటే అలాంటి షేడ్ మీరు డై ప్రిపేర్ చేసిస్తారా? చేసిస్తామండి. ఓకే. సో మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత? ఇది 22,000 అండి. 22,000. చాలా రిచ్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదే కాదు దివ్య, ఈరోజు మీరు చూపించిన లెహంగాస్ అన్నీ కూడా డిజైనర్ పీసెస్ లాగా చాలా యూనిక్గా, చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. అంటే రిచ్గా, అంటే పార్టీస్కి, మ్యారేజ్ ఫంక్షన్స్కి వేసుకునేటట్టుగా ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్ పీసెస్ని మా సకులందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.